ఒక్క విషయం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ జరుగుతూ ఉంది. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి వరకున్న నాయకుడి వరకు ఆయన జాతీయ నాయకుడిగా చూడాలని ఒక ఆకాంక్షతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఆ కోణంలోనే ఒక ప్రతి పార్టీకి ప్లీనరీలు పెట్టుకునే ఆనవాయితీ ఉంది. కానీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 అంచెల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ప్లీనరీ, జిల్లాలో ప్లీనరీ, రాష్ట్రంలోనూ జాతీయంగా ఒక ప్రత్యేకమైన ఒక ప్లీనరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఇప్పటి వరకు 2 ప్లీనరీలు జరిగి ఉన్నాయి. నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోభావాలు, అభిప్రాయాలు తీసుకోవటం, జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు తీసుకోవటం, వాటన్నిటినీ క్రోడీకరించి రేపు జాతీయ ప్లీనరీలో జరిగే ప్రతి అంశాల్లో పరిగణలోకి తీసుకుని ఈ రాష్ట్రంలో దశ దిశ అనేది పొలిటికల్ పార్టీగా, ఒక ప్రజానాయకుడిగా, ఒక మహానేత కుమారునిగా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా పరిపాలించడానికి అర్హత గల ఒక నాయకుడు పెట్టినటువంటి పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగిపోతా ఉన్నాయి. అనేక అంశాలు చర్చించడానికి, అనేక తర్కించడానికి అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమము, అభివృద్ధి కొరకు శక్తి వంచన మేరకు పనిచేయాలనే ఉద్దేశంతో ప్లీనరీ కార్యక్రమాల్లో అనేకమైనటువంటి తీర్మానాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలా, ఈ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి అనేది ముందుకు తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ పద్ధతితో ఉందని చెప్పాలని ఒక ఉద్దేశంతో మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎలా ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేయబోతా ఉందని ఒక వాణి ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ప్లీనరీ కార్యక్రమం జరగబోతా ఉన్నాయి. ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వ తీరుతెన్నులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 3 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఎప్పుడూ కూడా జరిగినటువంటి అవినీతి, అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులున్నాయి. మాటల్లో చూస్తే మాటల కోతలు ఆకాశాన్ని అదుగుతూ ఉంటాయి. ఎక్కడ చేతుల్లో ఎక్కడా కూడా పని అనేది ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే 8, 9 తారీఖుల్లో జరగబోయే ప్లీనరీ సమావేశాల పట్ల రాష్ట్ర ప్రజానికమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతా ఉంది. ప్లీనరీ సమావేశాల్లో ఇప్పటికే చెప్పారు, దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి, ముఖ్యంగా రాష్ట్రంలో అరాచకమైనటువంటి, అవినీతికరమైనటువంటి పరిపాలనే కాకుండా బహుశా ఎప్పుడూ లేని విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన కానీ, నాయకులపైన కానీ ఎక్కడైనా కూడా ప్రభుత్వం చేస్తున్నది తప్పని ఎవరైనా ప్రశ్నిస్తేనో, లేకపోతే ఏ మీడియాలోనో కూడా వస్తే దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరిపైన కూడా అక్రమైనటువంటి కేసులు పెట్టి భయపెట్టే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే వీటన్నిటిపైన కూడా రేపు జరగబోయే 8, 9 తారీఖుల్లో జరగబోయే ప్లీనరీ సమావేశాల్లో కూలంకుషంగా చర్చించబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద పోరు బాట పట్టడానికి ఎవరైతే ఈ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలు ఏ వర్గాలైతే ఉన్నాయో ఆ వర్గాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే కార్యక్రమాన్ని తీసుకోవడానికి రేపు 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలని నిర్వహించుకుంటా ఉన్నాం.